ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో అగ్ని ప్రమాదం కేసులో అరెస్టైన హోటల్ యజమాని లవకేష్ బజాజ్కు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దేశంలో అక్రమంగా ఉంటున్న ఇద్దరు బంగ్లాదేశీయులకు నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలు సమకూర్చిన కేసులో గతేడాది అరెస్ట్ అయ్యాడు. 2025లో స్వీటీ సర్కార్, జోహ్రా ఖాతూన్ అనే ఇద్దరు బంగ్లాదేశీ మహిళలు తప్పుడు పత్రాలతో భారతీయ ఐడీలను పొందారు. నిందితురాలు స్వీటీ సర్కార్ పొందిన భారతీయ పాస్పోర్ట్లోని ఛతర్పూర్ అడ్రస్ లవకేష్ బజాజ్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. డబ్బుకు ఆశపడి బంగ్లాదేశీయులు తన నివాస చిరునామాను వాడుకోవడానికి బజాజ్ అనుమతించినట్లు విచారణలో అంగీకరించాడు. నకిలీ పత్రాల కేసులో లవకేష్ బజాజ్ బెయిల్ రావడానికి ముందు 15 రోజుల పాటు తీహార్ జైల్లో శిక్ష అనుభవించాడు. మాలవీయ నగర్లోని ఒక ఇరుకైన గల్లీలో ఉన్న సదర్ హోటల్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది సజీవ దహనమవగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.